గృహబలం అంశానికి స్వాగతం. చిత్రమైన ఈ ప్రకృతిలో విచిత్రవంతమైన బుద్ధిజీవి అయినటువంటి మానవుడు అనుక్షణం కూడా ఆరాట పోరాటాన్ని అనుభవిస్తూనే ఉన్నప్పటికీ తాను ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీనికి తోడు గ్రహచార గతులు అనుకూలించాలి. దానికి తోడు దైవచింతన కూడాను తోడై ఉండాలి. దీనికి తోడుగా వాస్తుశాస్త్రరీత్యా తాను నివసించేటువంటి గృహము చక్కగా ఉండి తీరాలి. ఇవన్నీ కలిసి ఉంటేనే ఆ యొక్క వ్యక్తి ఆశించినటువంటి సత్ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. సత్ఫలితాన్ని ప్రసాదించేటువంటి వస్తువుల్లో మనకి దక్షిణావృత శంఖం దగ్గర నుంచి అనేక రకరకాలైనటువంటి వస్తువులు మన జీవితానికి సహకరిస్తున్నాయి అదృష్టపరంగా. ఈ అదృష్టపరమైనటువంటి జీవితంలో మీరంతా కూడా అదృష్ట ఫలాన్ని పొందటానికి అత్యంత విశేషవంతంగా సహకరించేటువంటి అద్భుత తత్వం గోమతీ చక్రానికి ఉన్నది. ఈ గోమతీ చక్రం కూడాను సముద్రంలో దొరికేటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి పదార్థం. ఆ యొక్క శంకువు ఆకృతి కలిగినటువంటి ఆ పదార్థాన్ని సేకరించి చక్కగా గనక ఎర్ర సింధూరం కలిగినటువంటి కుంకం భరిణలో కనుక ఉంచి ఆ భరిణను మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఒక మంచి రోజున తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తి దగ్గర ఈ యొక్క భరిణను ఉంచి మీ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకొని ఆ భరిణను తీసుకొని వచ్చి మీ యొక్క పూజా మందిరంలో ఉంచండి. సింధూరం కలిగి ఉన్నటువంటి భరిణను మరునాడు తప్పనిసరిగా కళ్ళకు అద్దుకొని మీ ఇంటి బీరువాలో మీరు డబ్బులు దాచేటువంటి చోట కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా మీకు అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఇది గృహ వాస్తురీత్యా విశేషవంతమైన ప్రక్రియగా చెప్పడం జరుగుతోంది. అలాగే మీ గృహానికి గనక వాస్తు శాస్త్రరీత్యా చక్కగా ఉన్నప్పటికీ నరదృష్టి ప్రభావం చేత మీ ఇంట్లో పరిస్థితులు సానుకూల పడక ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడాను సఖ్యతా స్వరూపంలో విభేదాభిప్రాయాలు గనక పొడసూపుతూ ఉన్నట్లయితే మీ ఇంటి ముంగిట వాకిలికి ఉన్నటువంటి ఆ యొక్క ఉట్టిలో ఉంచినటువంటి ఆ బూడిద గుమ్మడికాయ పై భాగాన ఆ గుమ్మడికాయకు ఉన్నటువంటి తొడిమె ఉంటుందే, ఆ తొడిమికి గనక 2 గోమతీ చక్రాలను తెల్లటి ఆకృతి కలిగినటువంటి బట్టలో ఉంచి గట్టిగా ముడివేసి చూడండి. మీ ఇంటి పైన పడేటువంటి నరదృష్టి ఘోష నివారణ, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మీ పట్ల ప్రవర్తించేటువంటి తీరుతెన్నుల్లో మార్పులు చక్కగా సఖ్యతా స్వరూపానికి నాంది పలకటానికి ఈ గోమతీ చక్రాలు సహకరిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీ వ్యాపార సంస్థలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం చక్కగా పాలు పొంగినట్లుగా పొంగుతూ ఒక్కసారిగా వ్యాపారం సన్నగిల్లినట్లయితే 2 గోమతీ చక్రాలు తీసుకొని వాటిని పొడి చేసి మీ వ్యాపార సంస్థ ముందు భాగాన అలా 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 భూమిపైన చల్లి చూడండి. మరలా పూర్వ వైభవంతో మీ వ్యాపారం ద్విగుణీకృతమైనటువంటి శైలిలోకి ప్రకాశింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. పక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఓర్వలేక మీపైన లేనిపోని అభాండాలు సృష్టించాలని ప్రయత్నం చేసినా, లేక మీ యొక్క ఉన్నతిని చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏ విధంగా అణగార్చాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఆ విశ్వ ప్రయత్నాలకి ఆటంకం కలిగే విధంగా
పాశుపతాస్త్రంగా పనిచేసేటువంటి విశిష్టవంతమైన ప్రక్రియ గోమతి చక్రంలో దాగి ఉన్న తత్వం. ఆ గోమతి చక్రాన్ని మీ యొక్క ఇంటిలోనూ, మీ యొక్క వ్యాపార కేంద్రంలోనూ, మీ ఇంటి బయట చల్లటంలోనూ చక్కటి అవగాహన తత్వం కలిగి ఉంటుంది. అందుచేతనే దీనికి సంబంధించి హట్టాచోటి అని చెప్పేసి మనకు దొరుకుతూ ఉంటాయి. అది ఒక విచిత్రమైనటువంటి వేరు. ఆ వేరు అటవీ ప్రాంతంలో దొరుకుతుంది. అది కేవలం ఎలా ఉంటుంది? హట్టాచోటి అనేది మన కోడి యొక్క కాళ్ళు ఉంటాయి చూసారా, ఆ కోడికి కాళ్ళు ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుంది. ఆ కోడి కాళ్ళు ఉన్నట్టుగా దొరికేటువంటి ఆ యొక్క వేరును సంపాదించి మీ యొక్క ఇంటి ముందు భాగాన గనక హట్టాచోటిని గనక చక్కగా పూర్ణిమ నాడు గనక మీ ఇంటి గుమ్మానికి గనక వేలాడ తీసినట్లయితే దుష్ట శక్తుల యొక్క ప్రభావం, భూత ప్రేత పిశాచ తత్వంలో ఆలోచించే వారి ప్రభావం, కల్మష భూయిష్టమైన మనస్సుతో ఆలోచించే ప్రభావాలు పటాపంచలైపోతాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్ర సమ్మతమైన విశిష్ట తత్వం, గృహ వాస్తులో దాగిన పరమార్థం